మంచోడు కాబట్టి సమ్మర్ అంటుండు. మస్తు అయితే మీరు ఇల్లాక జనాల ఊపు రావాలంటే గిట్లనే వాడాలంటే మీరు ఏమైనా ప్రోగ్రామ్ చేసేదా బయట పాటలు పాడేదా? మా ఊళ్ళో అయితే ఖచ్చితంగా ఎక్కడున్న రమ్మని పాడమనేటోళ్ళు పిలుస్తారు. పక్కరాపూర్ అనేదిగా 5-6 ఉన్నాం. ఎక్కడికి రమ్మను వాళ్ళు రమ్మని ముందు మేమే ముందుంటాం. మేము పాడాలనే ఉండే శాతమైనా పాడినాం. మేము ఆడుతుంటే మస్తు మంది ఆడుతారు. మీరు ఆడుకుంటూ వాడేదా? ఆడుకుంటాం. కుందె మీద కుందె పెట్టి దంచరాదన్నయ్య పూల వల్ల సాహసం జయరాదన్నయ్య కుందె మీద కుందె పెట్టి దంచరాదన్నయ్య పూల వల్ల సాహసం జయరాదన్నయ్య పూల వల్ల సాహసం జయరాదన్నయ్య మస్తు దుంతారు. ఒక్క దుంతారు కుక్క దుంతారు. కుందె మీద కుందె పెట్టి దంచరాదన్నయ్య కుందె మీద కుందె పెట్టి దంచరాదన్నయ్య కుందె మీద కుందె పెట్టి దంచరాదన్నయ్య పూల వల్ల సాహసం జయరాదన్నయ్య పూల వల్ల సాహసం జయరాదన్నయ్య పూల వల్ల సాహసం జయరాద పగవడ్డ బండ మీద నడవరాదన్నయ్య పాలొల్ల సాహసం జయరాదన్నయ్య పాలొల్ల సాహసం జయరాదన్నయ్య పాలొల్ల సాహసం జయరాదన్నయ్య పగవడ్డ బండ మీద నడవరాదన్నయ్య పాలొల్ల సాహసం జయరాదన్నయ్య కుంచొల్ల సాహసం జయరాదన్నయ్య పూల వల్ల సాహసం జయరాదన్నయ్య కుందె మీద కుందె దంచరాదన్నయ్య పూల వల్ల సాహసం జయరాదన్నయ్య పూల వల్ల సాహసం. బాగున్నాయి పాట. బోక మీద బోక పెట్టి దంచరాదన్నయ్య భోగమల్ల సాహసం జయరాదన్నయ్య భోగమల్ల సాహసం జయరాదన్నయ్య భోగమల్ల సాహసం జయరాదన్నయ్య బోక మీద బోక పెట్టి దంచరాదన్నయ్య బోక మీద బోక పెట్టి దంచరాదన్నయ్య బోక మీద బోక పెట్టి దంచరాద బోక మీద బోక పెట్టి దంచరాదన్నయ్య భోగమల్ల సాహసం జయరాదన్నయ్య భోగమల్ల సాహసం జయరాదన్నయ్య భోగమల్ల సాహసం జయరాదన్నయ్య. చెయ్యరాదన్నయ్య అంటుందా చెయ్యమంటుందా? వాళ్ళతో చేయలేము భోగములతో పాపలు పట్టిన బండ మీద కూడా నడవలేదు. జర్రు కాళ్ళ అంతే. జారిన అంటే వెనక వాడు పక్కన తలకాయ పట్టు ఫస్ట్ అలకగా ఉండే తలకాయ కాబట్టి బాబా ఏమన్నా పాటలు పట్టుకొచ్చిరా మస్తున్నాయి మీ పాటలు. నీ మైండ్ అక్కడ లేదు కానీ కొంచెం ఇప్పుడు తీసుకున్నాను నేను మైండ్ మొత్తం భక్తికి అర్పించేసి అన్నట్టు మైండ్ మొత్తం. ఒకటి పొలాల్లో పని చేస్తానే అన్నావు చిన్నప్పుడు. నువ్వు పొలాల్లో పని చేసుకుంటుంటే మరి ఎవరన్నా పొలాల ఏమంటావు వరాల పంట పోతుంటే ఓర్ మీద చూసి పాట కట్టినవా? కట్టుకొని వస్తాయి నెక్స్ట్ వర్క్ వస్తాయి కానీ ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. ఒకవేళ గుర్తుకొచ్చిందా? వచ్చింది. ఒడ్డు మీది పెట్ట కాలు సారే పాట నీ బమలావట ఓ నా ముదులయ్యా నీ శమలావట ఓ నా ముదులయ్యా ఒడ్డు మీది పెట్ట కాలు సారే పాట నీ బమలావట ఓ నా ముదులయ్యా నీ శమలావట ఓ నా ముదులయ్యా మూడు తిరుగుడు కాడ మూడు నల్లల కాడ మూల తిరుగుడు కాడ మూడు నల్లల కాడ పచ్చని చెట్టు కింద బాసలాడితివి గదనే ఓ నా ముదులంబి బాసలాడితివి గదనే ఓ నా ముదులంబి మూల తిరగాలేదు మూడు నల్లలు లేవు పచ్చని చెట్టు లేదు బాసలాడాలేదే ఓ నా ముదులంబి బాసలాడాలేదురా ఓ నా ముదులయ్యా బోలు బొంబాయి కాడ బొంబాయి తామస కాడ మూల తిరుగుడు కాడ మూడు నల్లల కాడ పచ్చని చెట్టు కింద బాసలాడితివి గదనే ఓ నా ముదులంబి బాసలాడితివి గదనే ఓ నా ముదులంబి మూల తిరుగుడు లేదు మూడు నల్లలు లేవు పచ్చని చెట్టు లేదు బాసలాడాలేదే ఓ నా ముదులంబి బాసలాడాలేదే ఓ నా ముదులంబి. ఏం ఆడలే బాసలు ఎక్కడ చెప్తున్నాను. సూపర్ వాడినావు. అమ్మ గాని అదమ్మో తల్లి గాని అదమ్మో నా ఎంటాలే రాకమ్మో లజేదానయం నా ఎంటాలే రాకమ్మో నా ఎంటాలే రాకమ్మో అమ్మ గాని అదమ్మో తల్లి గాని అదమ్మో నా ఎంటాలే రాకమ్మో లంజేదానయదమ్మో లంజేదానయదమ్మ దొంగదానయదమ్మ లంజేదానయదమ్మ ఇట్లు అన్ని ముట్టుకట్టి అమ్మా తల్లి వల్ల ఈ మాట అబ్బా ఏం పాట ఇది. ఈ లంజనానికి జనం ఏమన్నా అనుకుంటారు ఏమన్నది వాస్తవం వాళ్ళకు కూడా కావాల్సిన అవే నవ్వుతారు అప్పుడు వాళ్ళు ఆగిరు మరి
బాగా నవ్వుతారు. పోయేటోళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలైనా కంటిన్యూగా అది బాగా ఆడతారు. అట్లా ఉన్నాయి. ఇక అన్ని మూట కట్టే మా మనసు కూడా పోతలేదు మేడం. ఇప్పుడు అపశబ్దమే కదా ఇదైతే. అపశబ్దమా అన్న బాధ కదా, మనసు అక్కడ తీసుకుపోతలే, మొత్తం భక్తి వైపు పోయినది కాబట్టి. సరే, ఒక భక్తి పాట పాడేసి మిగించేసాను. దేవుడి పాట ఏమన్నా, ఎందుకంటే మీరు పాట పాడవన్న ప్రతిక్షణం మీరు దేవుడి గురించి ధ్యానంలోనే ఉంటున్నారు కదా, అంటే దేవుడి ధ్యాస వైపే ఉంటున్నారు కదా. అంటే నేను ఎక్కువ భక్తి పాటలే పాడుకుంటా, ఈ పాటల వైపు నాకు మనసు మళ్ళట్లేదు అని అంటున్నారు కదా. వస్తాయి, తెగాంచితే వస్తాయి అన్నమాట. తెగాంచాలి, ఇప్పుడు తెగాంచాలి. ఏం లేదు దానికేం పెద్ద అదేం లేదు, ఏమోదో అన్నట్టు కాదు. కానీ కొంచెం తెగాంచి ఇక్కడనే ఉన్నది. కానీ ఇప్పటిదాకా ఇప్పుడు 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ కూడా ఇచ్చిపెట్టేసాం అన్నమాట. అవి బాగానే ఉండే, కానీ అప్పట్లో అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అవి పాడితే బాగానే ఉండేనేమో, కానీ ఇప్పుడు అవే నడుస్తున్నాయి జనరేషన్. ఇప్పుడు అదేమో ఈ మొత్తము డీజేలు మొత్తం అవేనే. తెల్ల దాకా ఒక పెళ్లి మ్యారేజ్ చేసుకుంటే జులువు తీస్తానికి, భారత్ తీస్తానికి ఒక్క మానవుడు ఒక రకంగా ఆడతలేడు. మరి అందులో వాళ్ళిద్దరు జంట పెళ్లి చేసుకుని వాళ్ళ కాళ్ళ కూర్చుంటే వాళ్ళ దిగనియరు. వాళ్ళ పరిస్థితి ఏంది తెలుసుకునేటోడు లేడు. తాగి ఆవిడే మటుకు నువ్వు అంటే ఏ రకంగా వెళ్తాడు. లేడీస్ తో కష్టం కదా. ఏమన్నా అర్థం చేసుకురా మీరు? ఎంత కష్టం, ఎక్కడ పోతుంది ఆ మనిషి. కొత్త పిల్ల ఇళ్ళకి వెళ్ళేటు పోతుంది. ఏదో గంట సేపు 2 గంటల సేపు ఆడుకునే దానికి అర్థం ఉంది. వీళ్ళు పాడినే కావు, ఎవరో వాడిన పడలు పట్టుకొని చెయ్యాలి తాగుడు ఆడు తాగుడు తాగుడు. అది గట్లున్నది పరిస్థితి. వద్దు అంటే వాళ్ళు వినరు. ఆ ఖర్చుతోని అప్పట్లో చిన్న లగ్గం అయిపోయింది. వాళ్ళు లగ్గాలే అప్పట్లో అయినాయి మేడం. అట్లా ఉండేది, ఇప్పుడు అట్లా ఉన్నది మొత్తం. ఇప్పుడు డీజేలు డాన్సులు అంగరంగ వైభవంగా చేసుకుంటారు పెళ్ళిళ్ళు. ఇంకోని గురించి ఆలోచించిన మనిషి లేడు. తన స్వార్థం గురించే జనాల్లో మొత్తం స్వార్థంతోనే ఎండిపోయారు. ఏమంట మొక్కల సారు నా పోరని రోగం తీరు, కాళ్ళు చూస్తేనేమో కట్టె పెలు అని, చేతులు చూస్తే చెక్క పెలు, మొక్కంగా డాక్టరు నాకు పుట్టిండు ఒక్కడే పోరడు. ఇట్లా ఇవి అవన్నీ ఇవి బాగుంటది పాట. అంటే సందులు గొంతులు తిరుగుతాడు వాడు, అర్ధరాత్రి ఇంటికి వస్తాడు, చదువుకోమని సకాదోలిస్తే అదేమో యాదమర్చండి. సందులు గొంతులు తిరుగుతాడు అర్ధరాత్రి ఇంటికి వస్తాడు. ఇట్లా సరే, మళ్ళా వచ్చినప్పుడు మరిన్ని పాటలన్నీ గుర్తు చేసుకొని రారి, మంచిగా వాడుకుందాం మీ పాటలతోని. మీరు అప్పుడు మీ ఊళ్ళో అందరు డాన్స్లు వేసేదన్నారు కదా, మీరు పాటలు ఇక్కడ పాడుతుంటే మా ప్రేక్షకులందరూ అక్కడ డాన్స్లు వేయాలి. అట్లాంటి పాటలు పట్టుకొని మళ్ళీ ఒకసారి రారు మా ఛానల్కి, సరేనా? ఓకే, చూసారు కదండి మన భిక్షపతి గారి సాంగ్స్. నిజంగా తను ఎన్నో పాటలు కైగట్టుకొని, కాకపోతే భక్తి వైపు వెళ్ళడం వల్ల ఈ పాటలన్నీ మేము పాడొద్దు అనుకొని మర్చిపోయి ఎన్నో భక్తి పాటలు పాడింటారు. మనకు మరిన్ని జానపదాలతో మన ముందుకు వస్తారంట. సో మరి తప్పకుండా వెయిట్ చేద్దాం. ఈలోపు మీరు ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి, మరొక సింగర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.